దాదాపు 5 రోజులుగా ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ ప్రైవేటు మేనేజ్మెంట్ కళాశాలలు బంద్ పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి ఈరోజు ఫీజు బకాయిలను వసూలు చేయాలనేది ఒక నీచమైన కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మీ అందరి కోసం, మీ అందరి సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మీరందరూ కూడా యథావిధిగా కళాశాలలు నడపాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ క్వాలిటీ విద్యను, ఇవాళ ప్రైవేటు విద్యతో పాటు ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దయచేసి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగకుండా ఇవాళ ప్రభుత్వంతో మీరందరూ యథావిధిగా అధికారులతోని మీకు అండగా ఉంటారు. మీరు పరిష్కారం చేసుకోవాల్సింది పోయి ఇట్లా కళాశాలలకు తాళాలు వేసుకొని మేము బ్లాక్మెయిల్లకు దిగి మేము పైసలు వసూలు చేసుకుంటామంటే ఇది సరైంది కాదు. ఒకవైపు పరీక్షలు నడుస్తూ ఉన్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యథావిధిగా కళాశాలలు నడిపి ప్రభుత్వానికి, విద్యార్థులకు భవిష్యత్తు దృష్ట్యా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా మీ సమస్యల్ని, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని తప్పకుండా పరిష్కారం చూపి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుందని కోరుతున్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మనవి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.